అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలా? నిజం చెప్పండి. మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకున్నామా? అబద్ధం చెప్పలేదంటే చెప్పండి, అది నిజం కాదు. మనం ఎప్పుడు అబద్ధాలే చెప్తాం. అబద్ధాలనేవి నాకు తెలిసి 4 రకాలు ఉంటాయి. ఒకటి, అవతలి వాడిని మోసం చేసే అబద్ధం, వద్దది. మా రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంటుంది, అబద్ధం. మా దగ్గర జాయిన్ అయితే మిమ్మల్ని ఐఏఎస్లు చేసేస్తాం, శుద్ధ అబద్ధం. అసలు మా కాలేజీ నుంచి ఎన్ని ర్యాంకులు వచ్చాయంటే శుద్ధాతి అబద్ధం. అసలు మమ్మల్ని నమ్ముకుంటే మిమ్మల్ని అందరినీ కూడా అత్యద్భుతంగా జీవితంలో తీసుకెళ్తాం, మాకు ఓట్లేయండి, రాజకీయ నాయకులు చెప్పే అతిపెద్ద అబద్ధం. ఈ ప్రపంచమంతా నిన్ను మోసం చేసే అబద్ధం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి నువ్వు అలాంటి అబద్ధాలు ఆడకు, లేదా అలాంటి అబద్ధాలు ఆడేవాడిని నమ్మద్దు. ఇంకా రెండవ రకం అబద్ధం, సాధారణంగా మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకు చిన్న చిన్న అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. చిన్న చిన్న అబద్ధాలు అంటే 10ంటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే 10:30కి వెళ్ళినప్పుడు నువ్వేం చెప్తావంటే ట్రాఫిక్ జామ్ అయింది చెప్తావు, అబద్ధం అయి ఉండొచ్చు. లేదా ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ 3 నిమిషాల షార్ట్ సరిపోదు, కానీ అవసరార్థ అబద్ధాలు, బుజ్జి అబద్ధాలు, బంగారు తల్లులు లాంటి అబద్ధాలు ఆడండి, పర్లేదు, పక్కన పెద్దగా మోసం చేయనప్పుడు. ఇంకా 3వ రకం అబద్ధం, సాధారణంగా ఈ అబద్ధం ఎదుటి వ్యక్తిని కాపాడడానికి చేసే అబద్ధం, ఎదుటి వ్యక్తి తట్టుకోలేడు కాబట్టి చేసే అబద్ధం. ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు, డాక్టర్ గారు రేపు పోతావు అని చెప్పలేడు, చెప్పగలిగి. ఒక స్టూడెంట్కి ఐఏఎస్ రాదని నాకు అర్థమవుతూ ఉంటుంది, అరే నీకు రాదురా అని చెప్పలేడు, ఎందుకంటే అబద్ధం ఆడితే అది నిజం చెబితే గుండె ఆగిపోద్ది. కాబట్టి ఈ ప్రపంచంలో నువ్వు చెప్పే నిజాన్ని తట్టుకోలేని బ్యాచ్ కోసం నువ్వు ఆడే అబద్ధాలు మహా గొప్ప అబద్ధాలవి. కృష్ణుడు లాంటి వాళ్ళు భగవద్గీతతో సహా, భారతంతో సహా చెప్పవయ్యా అని చెప్పిన అబద్ధాలు. ప్రాణవిత్తమాన భంగమందు బొంకవచ్చు అఘము కాదు అనేవి పోతన భాగవతంలో చెప్పడం లాంటి అబద్ధాలు. ఇంకా 4వది, మీరు నమ్మరు, కొన్ని అబద్ధాలు మనం జీవితంలో ఆడకపోయినా పర్వాలేని ఉండి కూడా ఆడుతూ ఉంటాం. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. చిన్న అవి యంగ్ ఏజ్లో ఆడుతామేమో, కానీ లైఫ్లో మెచ్యూరిటీ సాధిస్తున్న కొద్దీ ఇంకా అబద్ధాలు ఆడక్కర్లేదు. ఆడకపోయినా, అవతల వ్యక్తి అర్థం చేసుకోకపోయినా, అవతల వ్యక్తి బాధపడ్డా పెద్ద డ్యామేజ్లు జరగవు, కానీ ఇమేజ్లు పోవు. కానీ అలాంటి చోట అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. అలాంటివి ఏమిటి, ఎలా ఉన్నాయనేది మన జీవితంలో నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.